హాయ్. హలో. నమస్తే. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు నేను ఆ యూనివర్స్‌ని, ఆ డివైన్‌ని ఏం మేనిఫెస్ట్ చేశాను, మీకేం జరగాలి, ఎలా ఉండాలి మీకు అని మేనిఫెస్ట్ చేసింది ఏంటి అంటే పాజిటివిటీ. మీ లైఫ్‌లో ఎప్పుడూ పాజిటివిటీనే ఉండాలి. నెగటివిటీ ఉండకూడదు. ఎప్పుడు పాజిటివిటీ. పాజిటివిటీ తప్ప మీ లైఫ్‌లోకి నెగటివిటీ రాకూడదు. అన్నిట్లోనూ పాజిటివిటీనే చూడాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే పాజిటివిటీ అంటే మనము గాంధీజీ 3 కోతులు తెలుసా మీకు? గాంధీజీ 3 కోతులు ఏం చెప్తున్నాయి అక్కడ? చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఇక్కడ చెడు అంటే ఏంటి? చెడు జరుగుతుంటే చూడకు అని కాదు. చెడు అంటేనే నెగటివిటీ. నెగటివిటీని మనం అసలు మన మనసులో కూడా అనుకోకూడదు. నెగటివిటీని చూడకూడదు. అంటే నెగటివిటీని థింక్ చేయకూడదు, మాట్లాడకూడదు. నెగటివిటీ గురించి మాట్లాడకూడదు. నెగటివిటీని గురించి వినకూడదు. అలాగే మనం ఇంకా కొన్ని దీనికి యాడ్ చేయొచ్చు. అంటే ఆలోచించకూడదు. నెగటివిటీ గురించి ఆలోచించకూడదు. చెడు అంటే చెడు వైపు దృష్టి సారించకు అంటే నెగటివిటీని గురించి మీరు ఆలోచించకండి. ఇలా జరుగుతుందేమో, ఇలా అవుతుందేమో అని ఆలోచన రావడం. నెగటివ్ ఆలోచనలను తీసేయి. నెగటివ్ థాట్స్ని తీసేయి. నెగటివ్ అది కనిపిస్తుందేమో అని నెగటివ్ని అసలు కనిపించకుండా నీ కళ్ళను మూసేసుకో. నెగటివిటీ కనిపించకుండా మీరు కళ్ళను మూసేసుకోవాలా. నెగటివిటీ వినిపించకుండా చెవులను మూసేసుకోవాలా. ఆ నెగటివిటీ గురించి మాట్లాడకుండా నోటికి అడ్డం పెట్టేసుకోవాలా. నెగటివిటీ గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా యూనివర్స్ మన చుట్టూ ఉండే ఏంజల్స్ కావచ్చు, మన చుట్టూ ఉండి ఎన్నో మనకు కనిపించని శక్తులు ఉన్నాయి. సాయంత్రం పూట్ల ఎందుకు మంచినే మాట్లాడండి అని చెప్తుంటారు. అపశకునం మాట్లాడొద్దండి. సాయంత్రం పూట్ల తదాస్తు దేవతలు ఉంటారు. మనం ఏది మంచిగా మాట్లాడితే అదే జరుగుతుంది అని అంటారు. ఎందుకు అంటే నెగిటివ్ వాటి గురించి మాట్లాడకండి, పాజిటివిటీనే మాట్లాడండి. సో పెద్దలు కూడా అదే చెప్పారు. నెగిటివిటీని మాట్లాడకుండా మంచినే మాట్లాడు, మంచిని గురించి ఆలోచించు, అపశకునాలు మాట్లాడొద్దు. ఎందుకంటే తెలీదు, ఒక శక్తి ఏదైనా కూడా మనం అనిండే వాటిని ఓకే అంటే అయిపోయాయి ఇంకా అది. అందుకే ఎప్పుడు మన నోటి నుంచి పాజిటివిటీనే రావాలి. అలాగే నేను కూడా ఈరోజు ఆ యూనివర్స్ని, ఆ డివైన్ని మీ లైఫ్లో మొత్తం పాజిటివిటీ నిండిపోవాలి, పాజిటివిటీ ఉండాలి అనేసి నేను కోరుకుంటున్నాను, మేనిఫెస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా పాజిటివిటీ రావాలి. చూడండి, ఫస్ట్ కార్డే కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో మీ లైఫ్ మొత్తం పాజిటివిటీతో నిండి ఉంది. సింహరాశి వాళ్ళు, అలాగే ఇంకా వృషభ రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఈ సైన్ అనేది వర్తిస్తుంది. అలాగే ఎవరికైనా కూడా నెంబర్ 1గా ఉండే వాళ్ళకి, 1వ తేదీ పుట్టిన వాళ్ళకి, 10వ తేదీ పుట్టిన వాళ్ళకి, అలాగే 19 పుట్టిన వాళ్ళకి, 28 పుట్టిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అందరికీ కూడా ఇది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరికీ కూడా ఈ పాజిటివిటీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది, వర్తిస్తుంది. చాలా మంచి కార్డ్. చాలా మంచిగా మీకు ఈ పాజిటివిటీ అనేది రావాలి. నేను మేనిఫెస్ట్ చేసినట్టు మీ లైఫ్లో పాజిటివిటీ ఉంటుంది. సో ఇక్కడ మొదటి సంకేతమే ఏంటి అంటే మీకు అన్నింట్లోనూ విజయము, అన్నింట్లోనూ సక్సెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు క్లైమ్ చేయాల్సిందే, మేనిఫెస్ట్ చేయాల్సిందే వర్డ్స్ ఏంటి అంటే నాకు అన్నింట్లోనూ సక్సెస్, నేను అన్నింట్లోనూ సక్సెస్ అవుతాను, నాకు అన్నింట్లోనూ విజయం లభిస్తుంది. ఆమె సక్సెస్ మ్యాన్.
ఐఎమ్ ఎ సక్సెస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. నేను ఏమంటారు, నాకు అన్నింట్లోనూ విజయం వస్తుంది, నాకు అన్నింట్లోనూ విజయం దక్కుతుంది, నేను అన్నింట్లోనూ సక్సెస్ని సాధిస్తాను. అదే మీరు చెప్పాలి, మేనిఫెస్ట్ చేసుకోవాలి. తప్పకుండా మీకు మీ వెనక చూడండి ఎంత రాజసంగా ఆ లయన్ అనేది నిల్చుకొని ఉంది. అంటే మీకు సక్సెస్ అనేది మీకు వెంట ఉంది, మీ వెంటనే ఉంటుంది సక్సెస్ అనేది. నెంబర్ 1 పొజిషన్లో మీరు ఉంటారు అని నిన్ననే వీడియో చేశాను నేను. నెంబర్ 1 పొజిషన్ అని అనుకోండి, నెంబర్ 1లో నేను ఉండాలి అని. సో ఇది కూడా పాజిటివిటీ అట్లనే చూపిస్తుంది. కింగ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. కింగ్ అంటే ఎవరు? అన్నింట్లోనూ సక్సెస్లో ఉండేవాళ్ళు కింగ్. కింగ్ ఆఫ్ కప్స్, మీరు ఏది మేనిఫెస్ట్ చేసినా, మీ మనసులో ఏదైనా ఆలోచించినా మీకు పాజిటివిటీనే ఉండాలి అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఎక్కువగా ధ్యానము, మెడిటేషన్ చేయడం వలన మీరు మొత్తం మీ బాడీలో ఉండే ఆ 7 చక్రాస్ని మీరు హీల్ చేసుకోగలుగుతారు. ఆ విధంగా హీల్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే బాడీ అనేది బ్యాలెన్స్డ్గా అవుతుంది. బ్యాలెన్స్డ్గా అయినప్పుడు ఏమవుతుంది, బ్యాలెన్స్డ్గా అయినప్పుడు మొత్తం బాడీలో ఉండే అన్నీ కూడా కూల్ అయిపోతాయి. ఆర్గాన్స్ అన్నీ కూడా కూల్గా అయిపోతాయి. సో వాటి వలన ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. మీ బాడీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అప్పుడు ఏమవుతుందంటే చుట్టూ మీకు ఉండే ఆరా కూడా పాజిటివ్గా మారిపోతుంది. మీ ఆరాని మీరు పాజిటివ్గా చేంజ్ చేసేస్తారు, పాజిటివ్గా మారిపోతుంది. ఇక్కడ వాటర్ ఎనర్జీ చూపించింది, ఇక్కడ ఫైర్ ఎనర్జీ చూపిస్తుంది, ఇక్కడ ఫైర్ ఎనర్జీ. సో ఫైర్ లాగా మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, అన్నింట్లోనూ సక్సెస్ సాధిస్తారు. ఇక్కడ కూల్గా ఉంటూనే అన్నింటిలో వాటర్ ఎనర్జీ చాలా కూల్గా ఉంటూనే అన్నింటినీ మీకు అనుకూలంగా మార్చుకుంటారు మీరు. అలాంటి శక్తి మీకు అనేది వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే ఈ విధంగా హ్యాపీగా మనసును ప్రశాంతంగా పెట్టుకొని మెడిటేట్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు కూల్ చేసుకుంటూ, మిమ్మల్ని ఫుల్ బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ, ఆ కూల్నెస్ అనేది మొత్తం బాడీలో అంతా నింపుకొని మొత్తం మీ చుట్టూ కూడా ఆరానంతా కూడా ఒక పాజిటివ్ ఆరాన్ని నింపుకుంటారు. అప్పుడు మీకు ఏది అనుకున్నా, మీరు ఎక్కడ కాలు పెట్టినా అక్కడ సక్సెస్సే, అక్కడ విజయమే అనేది వస్తుంది. ఇది నిజంగా కూడా మీరు చేసి చూడండి, ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని అక్కడ యూనివర్స్ నుంచి మీకు ఇది సందేశం, ఈ మెసేజ్ అనేది మీకు వస్తుంది. ఇది ఎవరికైతే కనిపించిందో వాళ్ళు నిజంగా సక్సెస్ సాధించినట్టే, లైఫ్లో మీరు సక్సెస్ని పొందినట్లే. అంత మంచిగా మీకు ఇక్కడ చూపిస్తుంది. 6 ఆఫ్ కింగ్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి. 10 ఆఫ్ పెంటకల్స్, ఫుల్ ఆఫ్ హ్యాపీ, జాయ్, హ్యాపీనెస్, ఫుల్ పాజిటివిటీ, మీ చుట్టూ పాజిటివిటీ. మీకు ఇంకెంతకంటే ఏం కావాలి? మీ మనసు నిండా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా నెగిటివిటీ లేకుండా పాజిటివ్గా ఉంటే అది కూడా మీకు ఒక ఎనర్జీ, అది కూడా ఒక శక్తినిస్తుంది, ఎనర్జీనిస్తుంది. మీ చుట్టూ ఉండే వాళ్ళ ఆరా కూడా పాజిటివ్గా ఉన్నిందనుకోండి, అంటే ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళినారు, ఎవరితో అన్నా మాట్లాడదాము, మీ ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడికైనా వెళ్ళారు, వాళ్ళు మీతో మాట్లాడకుండా కోపంగా ఉండి అసలు మీ పక్క కూడా చూడకుండా, మీ సైడ్ కూడా చూడకుండా, మీ సైడ్ చూడకుండా, మీతో మాట్లాడకుండా సైడ్కి పోయి కూర్చొని, లేకపోతే వెళ్ళిన వెంటనే ఏదో ఒకటి కోపంగా మాట్లాడుతూ గొనగడము, తిట్టడము, అరచడము చేస్తే అక్కడ ఏముంటుంది? అక్కడ నెగిటివిటీ ఉంటుంది. అక్కడంతా కూడా నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఆరా అనేది ఉంటుంది. సో ఆ ఆరాని మీ బాడీ రిసీవ్ చేసుకునిందంటే మీకు కూడా ఆ ఆరా అనేది, ఆ నెగిటివ్ ఆరా అనేది మీలో వాళ్ళ ద్వారా మీకు కూడా వస్తుంది, మీ ద్వారా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది, మీ ఇంట్లో ద్వారా మీ ఇంట్లో ఉండే మీ ఫ్యామిలీకి అంతటికి కూడా ఆ ఆరా అనేది, ఆ ఎనర్జీస్ అనేవి వచ్చేస్తాయి. అప్పుడు మీకేమవుతుందంటే డిటీరియేట్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు పాజిటివ్గా ఉండడమే కాదు, మీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా పాజిటివ్గా ఉంటే మీకు అప్పుడు సక్సెస్ అనేది వస్తుంది. వాళ్ళు అరుస్తూ ఉన్నారనుకోండి, మీరు అక్కడే ఉండకండి, వాళ్ళతో పాటు మీరు అరవకండి, కూల్గా కండి, వాళ్ళని కూల్ చేసేదానికి చూడండి, మంచిగా ఉండండి. సో ఇలాంటి సిచ్యుయేషన్
వస్తే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. 10 ఆఫ్ పెంటికల్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి. అందరు జాయ్‌గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇటువంటి సిట్యుయేషన్‌లో మీకు మంచి పాజిటివ్ ఆరా అనేది వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మీకు. అప్పుడు మీ లైఫ్ అంతా హ్యాపీనెస్, మీ లైఫ్ అంతా సక్సెస్‌ఫుల్. మీరు ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్. నేను ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ అని మీరు ఎప్పుడూ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండండి. క్లెయిమ్ చేసుకోండి. అదే అదే క్లెయిమ్ చేసి నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. నేను ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌ని. నేను అన్నీ సాధించాను. నేను ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌ని. జీవితంలో నేను కోరినవన్నీ నాకొచ్చాయి. నేను చాలా సక్సెస్‌ఫుల్ పర్సన్‌ని అని ఇట్లా అనుకుంటూ ఉండండి. తప్పకుండా మీకు సక్సెస్ అనేది ఉంటుంది మీ లైఫ్‌లో. చాలా మంచిగా ఆ డివైన్ నుంచి ఆ డివైన్ నుంచి, ఆ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనేది వచ్చింది. 3 ఆఫ్ పెంటకల్స్. 3 నెంబర్ అంటేనే వీనస్ నెంబర్. చాలా మంచి నెంబర్. సక్సెస్ నెంబర్. సో, ఇక్కడ జూపిటర్ నెంబర్, గురువు నెంబర్. సో, ఇక్కడ ఏమవుతుంది అనంటే మీకు చూపిస్తోంది ఇక్కడే మీకు సైన్ అనేది కనిపిస్తోంది. మీరు ఎందులో అడుగు పెట్టినా కూడా, మీ చేతుల్లో ఏది చేసినా కూడా అది సక్సెస్ అవుతుంది. సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఒక జాబ్ కానీ, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినారనుకోండి, మీరు ఇంకొక 10 మందికి, మీరు ఒక్కరుగా స్టార్ట్ చేసిండేది ఇంకొక 10 మందికి మీరు అది ఏమంటారు, ఉపాధి. మీరు ఇంకొక 10 మందికి ఉపాధి కలిగిస్తారు. అంత కలిగించేంతటి స్టేజ్‌లో ఉంటారు మీరు. మీరు ఒక్కరుగా మొదలైండేది ఒక గ్రూప్‌గా తయారయ్యి, గ్రూప్‌గా అందరికీ పనులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు మీరు. అటువంటి సక్సెస్ అనేది మీ లైఫ్‌లో వస్తుంది. మీరు మీ మైండ్‌లో ఏది ఉన్నా గూడా, జాబే కావచ్చు. ఆ జాబ్‌లో కూడా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ పై వరకు చేరుకుంటారు. టాప్ లెవెల్‌కి చేరుకుంటారు. అలాంటి సక్సెస్ అనేది మీకిక్కడ చూపిస్తోంది. చాలా మంచి లైఫ్ అనేది మీకుంటుంది అని అక్కడ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి మీకు మెసేజ్ అనేది వచ్చింది. మీరు ఇంతవరకు ఏదైనా చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటే ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఇంకా ఇప్పుడు నుంచి మొదలుపెట్టండి. మీకు టైం అనేది వచ్చేసింది. సక్సెస్ టైం అనేది వచ్చేసింది. సో, స్టార్ట్ చేసినారంటే మీకంతా కూడా సక్సెస్సే అని ఇక్కడ చూపిస్తోంది. ఎటువంటి సమస్యలొచ్చినా మీరు అన్నిటిని దాటుకొనేసి ముందుకు వెళ్ళగలుగుతారు. ఎటువంటి సమస్యలొచ్చినా కూడా అన్నిటిని దాటుకొని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. చూడండి. 4 ఆఫ్ పెంటకల్స్. సో, మీరు డబ్బులొస్తున్నాయి, సక్సెస్ అయినారు, అన్నీ చేశారు. కానీ ఇన్వెస్ట్‌మెంట్ కూడా ముఖ్యమే. ఆ వచ్చిన డబ్బుని ఏ విధంగా పొదుపు చేయాలి? ఏ విధంగా మీరు కాపాడుకోవాలి? ఏ విధంగా వాటిని సురక్షితమైన ప్లేస్‌లో పెట్టాలి? అనేది కూడా ముఖ్యమైనది. సో, ఆ విధంగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఒక మంచి స్టెప్ తీసుకుంటారు. మంచిగా ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూనే, ఆ వచ్చిన ఆదాయాన్ని కూడా మీరు ఎంతో మంచిగా ఇక్కడ ఒక సేఫ్ ప్లేస్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తారు. ఏదైనా ప్రాపర్టీస్ కొనడం కానీ, లేకపోతే దేని మీదైనా షేర్స్ మీదనో, లేకపోతే వేరే ఆహ్, షేర్ మార్కెట్‌లోనో ఏదో విధంగా ఇన్వెస్ట్ చేయడమో, లేకపోతే జ్యువెల్లరీస్, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడమో, ఆ విధంగా చేసి మీ డబ్బును మీరు కాపాడుకుంటారు. అలాంటి శక్తి కూడా మీకుంది. అటువంటి సక్సెస్ కూడా మీకొస్తుంది. తప్పకుండా మీరు లైఫ్‌లో సక్సెస్ సాధించి, ఆ సాధించిన దాన్ని మీరెంతగానో బాగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు. మీ సక్సెస్‌ని, మీ డబ్బుని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. సో, నేను సక్సెస్‌ఫుల్ వ్యక్తిని అని తప్పకుండా మీరు నాకు కమెంట్‌లో తెలియచేయండి. అలాగే మీరు 6666 అని ఈ పాజిటివ్ ఎనర్జీస్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. 6666 అని. ఓకేనా? అలాగే నేను సక్సెస్‌ఫుల్ వ్యక్తిని అని క్లెయిమ్ చేసి కమెంట్‌లో రాసి, మన వీడియోస్‌ని ఏం చేయాలి? ఈ ఎనర్జీస్‌ని కనెక్ట్ చేసుకోవాలి, ఎక్స్‌చేంజ్ చేసుకోవాలంటే మీరు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? థాంక్ యూ.